సాధారణంగా ప్రతి గుడిలోనూ నవగ్రహాలుంటాయి. ఆ నవగ్రహాలు ప్రదక్షిణలు చేసిన తర్వాత మళ్ళీ కాళ్ళు కడుక్కోవాలా? ఈ కాళ్ళు కడుక్కోవడం అన్నది చాలామంది సహజంగా చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? నవగ్రహాలు అనేది ప్రతి దేవాలయంలో, ముఖ్యంగా శివాలయాల్లో ఉంటుంది. అది ఈశాన్యం వైపు, తూర్పు వైపున ఉంటాయి ఆలయం. అక్కడ ఆలయం ప్రత్యేకంగా ఇదేదో చెడుని నివారణ చేసే ఆలయం కాదు. అది ఉపాలయాలు ప్రతి ముఖ్యమైన ఆలయాల్లో ఆ ఆలయం ముఖ్యమైన దేవతామూర్తి, అర్చామూర్తి కాకుండా మిగతా ఉపాలయాలు కూడా ఉంటాయి. ఇప్పుడు శివాలయంలో కార్తికేయుడికి ఒక చిన్న ఉపాలయం ఉంటుంది, గణపతికి ఒక ఆలయం ఉంటుంది, అమ్మవారికి ఒక చిన్న ఆలయం ఉంటుంది. గుడిని మనం శివాలయం అని పిలుస్తాం. అలాగే ఆలయం ముందు తూర్పు భాగంలో ఈశాన్య దిక్కులో ఈ నవగ్రహాలకు కూడా ఒక చిన్న ఉపాలయం ఉంటుంది. కాళ్ళు కడుక్కోవడం అనేది మనం శరీరాన్ని శుద్ధి చేసుకోవడం కోసం కాళ్ళు కడుక్కొనే లోపలికి వెళ్ళాలి, పాదరక్షలు లేకుండా. మనస్సుని కూడా మనం శుద్ధి చేసుకొని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ముందే మన నవగ్రహాలకు ప్రదక్షిణం చేయవచ్చు, లేదా చివరిలో అయినా చేయవచ్చు. మిగతా ఉపాలయాలన్నీ కూడా సందర్శించిన తర్వాత చివరిగా మనం అర్చామూర్తి దగ్గరికి వెళ్ళాలి. ఇలా వెళ్ళిన తర్వాత కాళ్ళు కడగడం అనేది ఒక్క నవగ్రహాలకి పూజ చేసిన తర్వాత, నవగ్రహాలకి తైలాభిషేకం చేసిన తర్వాత కడగాల వద్దా, లేకపోతే మిగతా ఆలయాలకి వెళ్ళి ఉపాలయాలకు వెళ్ళి కడగాల వద్దా అనే సందేహం అసలు అనవసరం. ఎందుకంటే శాస్త్రంలో ఏ ఆలయానికి వెళ్ళినా సరే, ఆలయానికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కోవడం, వచ్చి వెంబడే స్నానం చేయడం, ఈ రెండు నిషిద్ధం అని శాస్త్రం చెప్పినాయి. కనుక ఎక్కడికి వెళ్ళినా కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం లేదు. అక్కడ మనం వాళ్ళని కూడా దేవతామూర్తులుగానే ఆరాధిస్తున్నాం. ఎందుకంటే అక్కడ శనీశ్వరుడు ఒక్కడే కాదు ఉన్నది, బుధుడు, ఆదిత్యుడు, ఇంకా రకరకాల దేవతలన్నీ ఈ నవగ్రహాల్లో ఉన్నాయి. వాళ్ళందరూ దేవతామూర్తులే. వాళ్ళెవరూ చెడు చేసేవాళ్ళు కాదు. మనం చెడు నుంచి రక్షణ పొందడానికే మనం దేవాలయానికి వెళ్తున్నాం. అక్కడున్న వైబ్రేషన్ కానీ, అక్కడున్న మంత్రబలం కానీ మనకి స్వస్థత చేకూరుతుంది, మానసిక శాంతి వస్తుందనే ఉద్దేశంతోనే వెళ్తున్నాం. అదే విషయం, అదే ఫలితం నవగ్రహాలు కూడా ఇస్తాయి తప్ప నవగ్రహాలకి కొత్తగా మనకి చెడు ఆపాదించే ఉపాలయం మాత్రం కాదు. వచ్చి మళ్ళీ కాళ్ళు కడుక్కోవడం అనేది అసలు చేయకూడదు. ఏ ఆలయానికి వెళ్ళినా కాళ్ళు కడుక్కోవడం నిషిద్ధం.